ఆత్మీయ కుటుంబ సహవాస కూడికలలో దేవుడు ఆశ్చర్యకరంగాను ఆశీర్వాదకరంగా 40 రోజులు దిగ్విజయంగా ఈ కూడికలను జరిగించి 41వ రోజులోనికి ప్రభు మనలను నడిపించి ఉన్నారు. ఈ 41వ రోజు కూడికలోనికి వచ్చి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, మీ అందరికీ వందనాలు. యేసయ్య కూడా స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని సన్నిధిని ప్రతి రాత్రి మనము కలిగి ఉండడానికి ప్రభు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు. మనల్ని ఎప్పటికప్పుడు ఆయన దర్శిస్తూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా ఈ కూడికల్లో ఎరగడానికి ప్రభు మనకు సహాయపడుతూ ఉన్నారు. ఈ వారంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం చెప్పాలి వెంటనే మీరు. ఈ వారంలో మనము నేర్చుకుంటూ లేక ప్రభు మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే క్రీస్తులో ఆనందించుట. ఎందులో ఆనందించుట? మీరు ఒకవేళ అలా ఆనందించలేకపోతున్నారేమో. అలా ఆనందిస్తే తప్పకుండా అంశం ఏంటి అని అంటే చక్కగా మీరు చెప్తారు కదా. కాబట్టి తప్పక మీరు క్రీస్తులో ఆనందించే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనతో ఈ సందేశం ద్వారా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను, వర్తమానంలో క్రైస్తవ జీవితం దేనితో కూడిన జీవితం అని అంటే ఆనందంతో కూడిన జీవితం. చెప్పండి, క్రైస్తవ జీవితం అంటేనే ఆనందంతో కూడిన జీవితం. ఎందుకనంటే ఎప్పుడైతే మన పాపాల విషయంలో మనం పశ్చాత్తాపడి నమ్మి నీటి ద్వారా రక్షణ అనుభవాన్ని పొందామో వెంటనే ఏ ఆనందం వచ్చిందనమాట మనకి? చెప్పండి, ఏ ఆనందం? రక్షణానందం. అది రక్షణానందం ప్రారంభంలో మనకు కలిగిందనమాట. ఇంకా అక్కడి నుంచి ప్రారంభం అవుద్ది అనమాట. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే చెప్పండి, ఏ ఆనందం? పరిశుద్ధాత్మ అందలి ఆనందం. అది పరిశుద్ధాత్మ అందలి ఆనందం. అభిషేకం లేని వాళ్ళు, దేవుని ఆత్మ చేత నింపబడలేని వాళ్ళకి ఇంక ఉండదు. ఇంకంతే అలాగా. కానీ ఎప్పుడైతే ఒకటి రక్షణ అనుభవం అయితే రెండో మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకం, అది పొందుకున్నప్పుడు ఇంకా అద్భుతంగా ఇలాగా ఒక్కొక్క బోళ్ళన్న ఆనందాలు ఉంటాయి. కానీ అవన్నీ నేను జ్ఞాపకం చేయకుండా ఒక పత్రికలో నుండి మనము కొన్ని ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడుతున్నారు. అయితే మరి ఈ పత్రికలో క్రైస్తవుడు ఆనందంగా జీవించాలంటే ఏమండి, క్రైస్తవ జీవితం ఆనందంతో కూడినదని మనము ఎరిగి ఉన్నాం గనక మరి ఆనందంగా మనము జీవించాలి అని అంటే గనక మనము కలిగి ఉండవలసినటువంటి 4 తాళపు చెవులు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క తాళపు చెవి, ఒక్కొక్క కీ ఏమండి దాచబడి ఉందన్నమాట. అదేంటో మనము ధ్యానం చేస్తున్నాం. 4 తాళపు చెవుల గురించి ఆల్రెడీ నిన్న పాఠంలో నేను చెప్పాను. మొదటి తాళపు చెవి ఏమిటి అమ్మ? ఏం కలిగి ఉండాలి? గురి కలిగి ఉండాలి. గురి కలిగి ఉండాలి. అది మనము చూసాం. ఆల్రెడీ రాత్రి మనము ధ్యానం చేశాం కూడా. రెండవదిగా మంచి గుణాలు కలిగి ఉండాలి. అది 2వ తాళపు చెవి. 3వ తాళపు చెవి గొప్ప ఆశ కలిగి ఉండాలి. 4వది గొప్ప సామర్థ్యము కలిగి ఉండాలి. 4 తాళపు చెవులు 4 అధ్యాయాల్లో ఒక్కొక్క కీ మనకి ఏమండి చూస్తూ వచ్చాం. అందులో గడిచిన రాత్రి ఏమండి గురి కలిగి ఉండాలి అని. ఏమండి ఏమిటి ఆ గురి? ఏమండి పౌలు గారు ఎలాంటి గురి కలిగి ఉన్నారు అని చాలా స్పష్టంగా ఆ విషయాలు ఏమండి గడిచిన రాత్రి మనము ధ్యానించాం గనక మరలా నేను వాటిని ఏమండి వాటి దగ్గరికి వెళ్ళడం లేదు. నేరుగా 2వ ఏమండి మరి తాళపు చెవి దగ్గరికి మనం వచ్చేద్దాం. అదేమిటి అని అంటే మంచి గుణాలు కలిగి ఉండాలి. అందరూ చెప్పండి ఈ మాట. అమ్మ, ఏ గుణాలు కలిగి ఉండాలి? అది గుణాలు అని అంటేనే ఎన్ని ఉంటాయి చెప్పండి? ఖచ్చితంగా గుణాలు అని అంటే ఎన్ని ఉంటాయి? మీకు ఏదో తెలియనట్టు, ఏమంటే మీకు ఏదో లేనట్టు. ఎందుకు అది అంత పెద్దది? గుణాలు అని అంటేనో ఎవరిలోనైనప్పటికీ కూడా ఖచ్చితంగా 2 ఉంటాయి. మంచి ఉంటుంది,
చెడ్డ ఉంటుంది. మరి ఇంకా దానికి పెద్ద మర్మంలాగా ఫీల్ అవుతారేంటి చెప్పడానికి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిలోనూ కూడా మంచి అనేటువంటిది, చెడు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనప్పటికీ కూడా, ఎంత మంచివాడైనప్పటికీ కూడా. ఎందుకని అని అంటే గనక మనం ఎవరం కాబట్టి, జంతువులం కాదు, మనుషులం కాబట్టి. పౌలు లాంటి మహాశయుడే ఏమన్నాడు అని అంటే, నా శరీరములో ఏమీ కనబడడం లేదు అని అంటే, నేను ఏది మంచిదైతే చెయ్యాలి అని అనుకుంటున్నానో ఆ మంచి చెయ్యలేక చేయగోరని కీడే నేను చేసేస్తా ఉన్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారనేటువంటి ఒక ఆక్రందన, ఒక ఆవేదన ఆయన చేసి దేవుని ఆత్మ వలన ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల పొంది ఏమండి మంచి చెయ్యడం ఆయన అలవరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరో ఒక రాత్రి ఏమైపోలేరు చెప్పండి? మాట్లాడరేమ్మా? అలాగైతే ప్రపంచం మొత్తం అంతది అయిపోద్ది. కాబట్టి ఎవరు ఒక రాత్రిలో జరిగేది కాదు. ఏమండి మన యొక్క జీవితంలో మార్పు అనేటువంటిది ఏమండి అంచెలంచెలుగా, క్రమక్రమంగా, నెమ్మదిగా దేవుడు తప్పకుండా ఇస్తాడు మనకి, అది మనం కోరుకుంటే. కాబట్టి ఏమండి చెడ్డ గుణాల సంగతి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు, కానీ ఏమండి మన యొక్క జీవితం ఆనందంతో కూడినటువంటి జీవితాన్ని మనము అనుభవిస్తూ ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి అని అంటే రెండవ తాళపు చెవిని వాడుకోవాలి. అది ఏమిటి అని అంటే మంచి గుణాలు కలిగి ఉండాలి. మంచి గుణాలు కలిగి ఉండాలి. అసలు మంచి గుణాలు కలిగి ఉండడం అంటే ఏంటి, అది మనం తెలుసుకోవాలి కదా. మంచి గుణాలు కలిగి ఉండడం అంటే ఏమిటి? మనము కీ వచ్చిన ఆల్రెడీ నేను చెప్పాను కనుక చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 5వ వచనం, ఫిలిప్పీ పత్రిక. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును. అది ఇప్పుడు చెప్పండి, మంచి గుణాలు కలిగి ఉండడం అంటే ఏంటి అమ్మా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండడమే మంచి గుణములు కలిగి ఉండడం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి కలిగి ఉండడం అన్నమాట? అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు మనస్సు కలిగి ఉంటే చెప్పండి, ఆటోమేటిక్గా మనలో నుండి ఏ గుణాలు వస్తాయి చెప్పండి? అది దేవుని పిల్లలముగా దైవ సన్నిధానములో ఆ క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడిన వారంగా ఉన్నాము గనుక, ఆయన మనస్సు మనము కలిగి ఉంటే గనక ఆ మనస్సును బట్టి తప్పకుండా ఏమంటే మనలో నుండి వచ్చేవి లేక మనము కలిగి ఉండేవి అన్ని మంచి గుణాలే తప్ప మరొకటి ఉండదు. ఇక మరొకటి ఉండదు. కానీ ఈరోజు ఎందుకు ఆ గుణాలు చాలామంది దేవుని బిడ్డల్లో కనిపించడం లేదు అని అంటే చెప్పండి, ఏ మనసు రాలేదు? క్రీస్తు మనసు రాలేదు. ఆ క్రీస్తు మనసు మనము కలిగి ఉండాలి. ఆ క్రీస్తు మనసు ఏమండి రావాలి అని మనము ఆశపడాలి. ఆ మనసు రావడానికే కదా, అది కలిగి ఉండడానికే కదా ఈ సహవాసాన్ని ఏమండి యొక్క వాక్య ధ్యానాలను, ఈ పరిస్థితులను దేవుడు మనకి ఇస్తుంటా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏమండి యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండడం అంటే ఏంటి? ప్రతిదానికి ప్రశ్న ఉంటుంది. ప్రశ్నలో నుండే మనం ఏం తీసుకోవాలన్నమాట? సమాధానం. అందుకని ప్రశ్న వచ్చింది అని అంటే సమాధానం ఉంటుంది కదా. ఆలోచించటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఏమంటే మంచి గుణాలు కలిగి ఉండాలి. మంచి గుణాలు కలిగి ఉండడం అని అంటే క్రీస్తు మనసు కలిగి ఉండడం. మరి క్రీస్తు మనసు కలిగి ఉండడం అని అంటే అది కూడా ఆలోచించాలి కదా. చెప్పండి, క్రీస్తు మనసు అంటే ఏ మనసు? ఎలాంటి మనసు అమ్మా? క్రీస్తు యేసు మనసు అంటే ఎలాంటి మనసు? ఎంతకాలం నుంచి ఆ క్రీస్తు భక్తులుగానో లేక క్రీస్తు బిడ్డలుగానో ఉన్నారో మరి ఆయన మనసు గురించి చెప్పకపోతే ఎలాగా? ఏమంటే ఇక్కడ వివాహమైనటువంటి మీ దగ్గరకు వస్తాను, ఇక అలాగైతే మీకు అర్థం కాదు. కానీ ఏ కోవలో చెప్తే అది ఎలాగా? ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళు అయినటువంటి తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినాయో తెలుసు కదా మీకు. ఒక్కొక్కరికి 15, ఒక్కొక్కరికి 20, ఒక్కొక్కరికి 10 ఇలా. కాబట్టి ఇంతకాలం మీ యొక్క మరి మీ యొక్క దాంపత్య జీవితంలో, వైవాహిక జీవితంలో ఏమండి మీ యొక్క భర్త మనసు ఎలాంటిది? మామూలుగా మీ భర్త మనసు ఎలాంటిది? మీ ఆయన గారి మనసు ఎలాంటిది? అలాగని చెప్పి మైక్ తీసుకునండి, మా ఆయనండి, పాస్టర్ గారండి అని అది ఏమీ అక్కర్లేదు అసలు మామూలుగా. ఏమంటే లేకపోతే నీ భార్య మనసు ఎలాంటిది?
ఏమండి, లేక నీకు దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళ మనసు ఎలాంటిది? ఏమండి, ఇప్పుడు వాళ్ళ యొక్క మనసు తెలుసుకోకుండానే మనం కుటుంబంలో ఏమండి వాళ్ళతో మనము గడిపేస్తున్నామా? ఇంతకాలంలో ఖచ్చితంగా ఎవరి మనసు ఎలా ఉంటుందో మాట్లాడరేమ్మా. ఆ పాస్టమ్మ గారు అయితే మాట్లాడితే ఆమె చెప్పే మాట ఏంటి అని అంటే, ఏమనుకుంటున్నారు, నాది క్రీస్తు మనసు అని అంటూ ఉంటారు. ఓ అవునులేనమ్మా బాబు, నీది యేసయ్య మనసే అని అనుకుంటాం. అప్పుడు మరలా ఏమంటారంటే, అలా చెప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి మరి అన్నట్లుగా మరలా అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమండి ఖచ్చితంగా క్రీస్తు మనస్సు మనకు తెలియాలి. ఆల్రెడీ మీరు లైన్గా చెప్పుకొచ్చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించారు కదా. క్రీస్తు మనస్సు అని అంటే ఏ మనసు? కొంచెం చెప్పేయండి, మీకు తెలిసిన టగడగా. జాలిగల మనసు అన్నారు, దయగల మనసు అన్నారు. సండే స్కూల్ పిల్లలు ఏం చెప్పట్లేదు. దీన మనసు చెప్పండి, ఏ మనసు? క్షమించే మనసు, అబ్బా ప్రేమగల మనసు. ఏమండి, అదే ఇంకా కనికరమైన కరుణైన కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇలాగున మీరు ఎన్నైనా అద్భుతమైన మాటలు చెప్పారు, చాలా సంతోషం. ఇవన్నీ వాస్తవాలే. ఎన్నోసార్లు క్రీస్తు మనసును గురించి ఎన్నో వర్తమానాలు, ఎన్నో ప్రసంగాలు ఏమన్నా మనం వింటూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. మంచిది, ఇవన్నీ కాదనడం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక కోణములో నుండి ఈ రాత్రి ఏమన్నా ఒక 3 విషయాలు నాకున్న సమయంలో నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండడం అని అంటే 3 సంగతులు ధ్యానం చేద్దాం ఈ రాత్రి. 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. అది ఏమిటి అనంటే నెంబర్ 1, మొట్టమొదటిది ఏమిటి అనంటే క్రీస్తు మనస్సు అనంటే, లేక క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండడం అనంటే మొదటి మాట యేసయ్య ఆలోచించినట్టుగా ఆలోచించడం. మొదటి మాట యేసయ్య ఆలోచించినట్టుగా ఆలోచించడం. రాసుకునే వాళ్ళు మీరు రాసుకోవచ్చు, వినేవాళ్ళు చక్కగా వినొచ్చు. ఏమండి, ఎవరు ఆలోచించినట్లుగా ఆలోచించటం? యేసయ్య ఆలోచించినట్లుగా. చెప్పండి, ఎవరు ఆలోచించినట్లు? నువ్వు నేను మనం ఆలోచించినట్లు కాదు. మీ అత్తగారు మీ మావయ్య గారు ఏమంటే ఆలోచించినట్లు కాదు. మీ అమ్మ మీ నాన్న ఆలోచించినట్లు కాదు. ఎవరు ఆలోచించినట్లు? యేసయ్య ఆలోచించినట్లు ఆలోచించడమే ఏ మనసు కలిగి ఉండడం? క్రీస్తు మనసు కలిగి ఉండడం. షార్ట్కట్లో చేయండి, చెప్పండి 2 మాటల్లో త్వరగా వెళ్ళడానికి. క్రీస్తు మనసు కలిగి ఉండడం, యేసయ్య ఆలోచించినట్లుగా ఆలోచించటం. ఏమంటే అసలు ఆలోచన అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఆలోచన అనేది ఎక్కడి నుండి పుడుతుంది అమ్మా? ఎక్కడి నుంచి? మనసులో నుండి, లేక హృదయములో నుండి. నరుని ఆలోచనలు ఏమండి ఎక్కడి నుంచి పుట్టును? హృదయములు. సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. సామెతల పుస్తకులు మాటలు ఉంటాయి. నరుని ఆలోచనలు హృదయములో నుండి పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. హల్లెలూయా. మనసులు ఎన్నో వస్తూ ఉంటాయి మనకు బుర్రలో నుండి, కానీ ఫైనల్ ఏమండి ఎవరిది స్థిరమవుతుంది అని అంటే ఆయనదే. ఏదైనా అది రాజకీయ పరంగా కానివ్వండి, ప్రభుత్వం పరంగా కానివ్వండి, అది మన వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఎన్నో వస్తాయి. చాలాసార్లు కూడా మనం కూడా అలాగే కదా, ఎన్నో అనుకుంటాం, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అలాగేలాగా. కానీ ఎన్నో లోపల నుంచి వస్తాయి మనసులో నుండి. కానీ మన జీవితంలో ఎవరి ఆలోచన స్థిరమవుతుంది అని అంటే దేవుని ఆలోచన. కాబట్టి ఆలోచన అనేటువంటిది ఎక్కడ నుండి పుడుతుంది అని అంటే మనసులో నుండి అని మనకు అర్థమైంది. అయితే ఆయన మనసులో ఏముంది? ఇప్పుడు ఆలోచన పుట్టేది మనసులో నుండి కదా. మరి ఇప్పుడు యేసయ్య మనసులో ఏముంది ఏమండి? అది మనకు అర్థమైతే అప్పుడు ఆటోమేటిక్గా ఏ మనసు మనకు వచ్చేస్తుంది? క్రీస్తు మనసు వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే ఆయన ఆలోచించినట్లుగా మనం కూడా. అది కొన్నిసార్లు చూడండి, సేమ్ అంటారు చూడండి, నేను అలాగే అనుకుంటున్నాను అంటారు చూడండి. కొంతమంది మాట్లాడితే ఇప్పుడు అలాగే నాకు అలాగే వచ్చిందమ్మా వెంటనే అని ఏమండి ఒక్కొక్కసారి అంటారు చూసారా? అంటే ఏమండి ఇప్పుడు ఏమవుతుందన్నమాట, ఏమవుతుందన్నమాట మ్యాచ్ అవ్వడం అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి కుటుంబంలో. ఇలా చెప్తున్నానని అస్తమాటు ఇంకా ఏళ్ళ గురించే ఏమన్నా మాట్లాడుకుంటారు అనే పరిస్థితి కూడా మీలో కలగొచ్చు. ఏమంటే కలిగినా మాకేమీ నష్టం లేదు. ఏమంటే అనుభవాలు
ఏమండి మరి ఖచ్చితంగా కొన్నిసార్లు చెప్పవలసి వస్తుంది. ఏమండి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా చాలా పర్యాలు మా కుటుంబంలో జరిగేటువంటిది ఏంటంటే, ఏమండి నాకేదైతే తలంపు, ఏదైతే ఆలోచన వస్తుందో అది ఖచ్చితంగా ఏమంటే పాస్టమ్మ గారికి వస్తూ ఉంటుంది. ఆమెకి ఏదైతే వచ్చిందో అది నాకు వస్తుంది. నేను ఇలా చెప్పడం ప్రారంభించేటప్పుడు వెంటనే అయ్యో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా నాకు అదే కలిగింది అని అంటే ఇప్పుడు ఏమైనట్టు అనమాట. మాట్లాడరేమ్మా, రెండు మనసులు ఏమైనాయి, కలిసినాయి. కాబట్టి రెండు కలిస్తేనే బండి ఏమవుతుందట, ఇది అవుతుంది. కుటుంబంలో కూడా చూడండి, కుదరదు అలాగంట పెట్టి అని ఒకళ్ళు అంటారు. అంటే ఏమవ్వలేదన్నమాట, అది మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు మన ఆలోచన అంటే యేసయ్య ఆలోచన ఎలాంటిదో తెలిస్తే, ఆ ఆలోచన మనకు తెలిస్తే మనలో నుండి అలాంటి ఆలోచనలు పుడుతున్నాయి అనుకో, ఇప్పుడు ఏమైనట్టు అనమాట, రెండు మ్యాచ్ అయినాయి. అంటే ఆయన మనసు మన మనసు ఏమైందనమాట, ఏకమయ్యింది. కాబట్టి మనం ఏ గుణం కలిగి ఉన్నట్లు లెక్క, మంచి గుణం. ఇక నేరుగా వెళ్ళిపోదాం రండి. యేసయ్య మనసులో ఏముంది, ఆయన ఈ భూమి మీద ఉండగా ఎలా ఆలోచించేవారు ఆయన. ఏమండి ఈరోజు మనకు కూడా దేవుని పిల్లలకి అది తెలియాలి, అలా ఆలోచించాలి. మొట్టమొదటిగా చూస్తే యేసయ్య ఈ భూమి మీద ఉండగా ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అని అంటే, తండ్రి పనుల మీద ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారు. తండ్రి పనుల మీద శ్రద్ధ కలిగి ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం ఒక్కసారి మీరు చదివితే, ఆయన మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు, చాలు. ఇప్పుడు చూసారా ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు, ప్రభువైన యేసయ్య తల్లిదండ్రులతో చెప్తున్నారు. మనందరికీ తెలుసు కదా ఈ చరిత్ర, జరిగినటువంటి సంఘటన. యేసయ్యకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అని అంటే 12 సంవత్సరాలు. యేసయ్యను తీసుకుని తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఏమండి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళినటువంటి తర్వాత, మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఏమండి ఇక లోపలికి వచ్చేసారు. ఏమండి వెళ్ళేమో ఆ బలిపీఠం దగ్గరకో ప్రార్థనలకు దేనికో వెళ్ళారు. సంథింగ్ ఈ లోపల అప్పుడు దాకా యేసయ్య ఏమండి ఆ మరియమ్మ గారి చెయ్యి లేక యోసేపు గారి చెయ్యి పట్టుకుని, వాళ్ళు కూడా పట్టుకుని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటుంటే సడన్గా వీళ్ళ పనిలో వీళ్ళు ఉండిపోయారు అడావిళ్ళలో. ఒక్కసారిగా అలా చూసుకునేటప్పటికి ఎవరు కనిపించటం లేదు. అందుకని అక్కడ ఆయన కనబడనందున అనే మాటలు ఉంటాయి అక్కడ. వాళ్ళు చాలా ఒకసారిగానే ఏది ఇప్పటిదాకా మనతోటే ఉన్నారు కదా, ఇప్పటిదాకా మనతోటే నడిచాడు ఈయన, ఏమైపోయాడు అని చెప్పి ఏమండి ఎక్కడికైనా సరే మనం వెళ్ళినప్పుడు కూడా మన బిడ్డ మనది కనబడకపోతే ఎంత ఆందోళన వచ్చేస్తుంది. అలా మొత్తం మీద ఏమండి ఇదవుతూ ఉంటుంటే ఆయన యేసయ్య ఎక్కడ కూర్చున్నారంటే వెళ్ళి బోధకుల మధ్యలో కూర్చున్నారట. వాళ్ళని ఏమడుగుతున్నారట, కుశల ప్రశ్నలు అడుగుతున్నారట. ఏమండి ఈయన చెప్పిన దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నలకి ఈయన ఏం చేస్తున్నారు, వాళ్ళే ఆశ్చర్యపోయారు. మొత్తం మీద ఓహో ఇక్కడ ఉన్నావా బాబా, ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకున్నాం, అదేంటమ్మా చెప్పొద్దా అంటాం కదా పిల్లలు. అలా అడుగుతుంటే అప్పుడు యేసయ్య వాళ్ళకి ఇచ్చిన సమాధానమే ఇప్పుడు మనం చదువుకున్న వచనం. ఏమని, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియలేదా, మీకు అర్థం కాలేదా అంటే. చూడండి ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి వాక్య సత్యం ఏమిటి అని అంటే, యేసయ్య ఆలోచించినట్లుగా మనం ఆలోచించాలి. ఇక్కడ భూమి మీద ఉండగా చిన్న ప్రాయములోనే 12 సంవత్సరాల ప్రాయములోనే యేసయ్య ఆలోచన ఏమండి దేని మీద ఉంది అని అంటే, మాట్లాడరేమ్మా 12 ఏండ్ల టైంలో ఒక తీర్థానికో ఒక యాత్రకో ఒక ఫంక్షన్కో వెళితే పిల్లలు ఎలా ఉంటారు, అసలు మందిరానికి వస్తేనే వీళ్ళు సెట్ చేయలేకపోతున్నాం కదా. ఏమంటే ప్రార్థనకు వచ్చిన తర్వాతనే ఏమంటే కళ్ళు మూసుకోండానో ప్రార్థన చేయండానో ఎన్నెన్ని చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఏమంటే ఎవరి విధానంలో వాళ్ళు ఉంటారు, ఎవరి అడావుల్లో వాళ్ళు ఉంటారు. కానీ 12 ఏళ్ల వయసులో ఆ చిన్న వయసులో కూడా యేసయ్య బోధకుల మధ్యలో కూర్చుని మాట్లాడుతున్నారంటే ఎంత ఆశ్చర్యం. అంటే అప్పటే ఆయన ఏ పనుల మీద శ్రద్ధ పెట్టారు అని అంటే, తండ్రి పనుల మీద. ఎవరి పనుల మీద, అది తండ్రి పనుల మీద పట్టింపు యేసయ్యకు ఉంది. తండ్రి పనుల మీద ఆయన ఆలోచన ఉంది. తండ్రి పనుల మీద ఏమంటే ఆయన దృష్టి కలిగి ఉన్నారు. ఏంటి తండ్రి పని,
ఏమిటి తండ్రి పని అనంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుండి 39 వరకు మీరు చదువుకుంటే, అన్నీ వివరించడానికి టైం లేదు, టకటగా వెళ్ళాలి గనక. ఏమంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుండి 39 వచనాలు గనక మీరు చూస్తే, 35లో ఆయన పని ఏంటి అనంటే పెందలకడే లేచి, ఏమండి మరి ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యములోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. మొదటి పని ఏం చేయడం? ప్రార్థన చేయడం ఆయన పని చేస్తున్నాడు ఆయన. ఏమంటే రెండవ పని ఏమిటి అనంటే అక్కడే మీరు చూస్తారు. ఏమంటే మరొక మాట మీరు చూస్తారు. 39 చదవండి. 39 కొంచెం పైకి వెళ్ళండి, 38 ఆయన ఇంకా 36 చదివితే బాగుంటుంది. సీమోనును అతనితో కూడనున్న వారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో. ఇందాకడేమో ఎవరు వెతికారు? పేరెంట్స్, తల్లిదండ్రులు. ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారు? బాబు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయన యేసయ్య, ఇప్పుడు దాకే మాతో ఉన్నా కదా అని వెతుకుతున్నారట, అడుగుతున్నారట. అప్పుడు యేసయ్య సమాధానం చెప్పారు. చదవండి అది. ఆయన సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పగా. హల్లెలూయా. అర్థం చేసుకోండి వాక్యం. అక్కడేమో ఎక్కడికి వెళ్ళిపోయే బాబా అని తల్లిదండ్రులు అడిగితే ఏం చెప్పారు సమాధానం? తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అడిగి. ఇప్పుడేమో అదేంటి యేసయ్యా ఎక్కడున్నావు ఇంతవరకు అని అంటే ఆయన అంటున్నాడు, నేను ప్రకటించడానికి వెళదాం రండి, ప్రకటించడానికి. ఏమండి అసలు నేను ఏమండి పరలోకము నుండి పంపబడింది దేని కొరకు అని అంటే ఏం చేయడానికి? పళ్ళి గిలించడానికి కాదు, ప్రకటించడానికి. అందుకని కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సువార్తను ఏం చేయండి? నమ్మండి అని 1వ అధ్యాయంలోనే ఉంటుంది. 1 ప్రార్థించుట, 2 ప్రకటించుట. 39వ వచనం. ఆయన గలిలయ అందంటే సమాజ మందిరములో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. చాలు. ఏం చేస్తున్నాడట ఆయన? దెయ్యాలని వెళ్ళగొట్టడం. కొన్ని దెయ్యాలు పడతా ఉంటాయి కదా, దెయ్యాలు పట్టేటువంటి వాళ్ళు యేసయ్య దగ్గరికి తీసుకొస్తా ఉంటుంటే ఆ దెయ్యాలను ఏం చేస్తున్నాడు ఆయన? వెళ్ళగొట్టేస్తున్నాడు. అంటే చూసారా? అంటే ఇప్పుడు ఏ పనుల మీద ఉన్నట్లు లెక్క? ఆయన తండ్రి పనుల మీద. తండ్రి పనుల మీద ఉండడం అంటే ఏంటి? పరలోకపు తండ్రికి ఏం చేయడం? ప్రార్థించడం, ఆయన ప్రేమ సువార్త అనేకులకు ప్రకటించటం, రోగులను స్వస్థపరచటం, దయ్యములను వెళ్ళగొట్టడం. అంటే యేసయ్య ఆలోచించినట్లుగా ఆలోచించటం అని అంటే మొదటి మాట తండ్రి పనుల మీద ఏం కలిగి ఉండడం? శ్రద్ధ కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? అంటే ఇప్పుడు క్రీస్తు మనస్సు మనము కలిగి ఉన్నాము అని ఎప్పుడు అర్థమవుతుంది? క్రీస్తు మనసు కలిగి ఉన్నారని ఎలాగున మనము నిర్ధారణ చేయగలం అని అంటే, ఎవరికైతే ఇలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకపు తండ్రి పనుల మీద, లేక దేవుని ఏమండి సంబంధమైన, ఏమండి సంఘపరమైన, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి సువార్త సంబంధమైన దేవుని యొక్క ఏమండి రాజ్యమును ప్రకటించేటువంటి విషయాల మీద ఎవరైతే శ్రద్ధ, ఆసక్తి ఏమండి కలిగి ఉంటారో వారు ఏ మనసు కలిగి ఉన్నట్టు అన్నమాట? క్రీస్తు మనసు కలిగి ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంతమందికి ఉందండి? ఆలోచన చేయండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించినటువంటి ఏదైనప్పటికీ కూడా పని అనేటువంటిది తండ్రి పనులు, అవి 3 చెప్పాను, ఇంకా బోళ్ళు ఉన్నాయి. ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో పని అంటే పనేనండి. మనకైతే కొన్ని పనులు కొన్ని రకాలుగా ఉంటాయి. అందుకని చూడండి, మందిరంలోకి వచ్చిన కొంతమంది అన్ని పనులు చేయరన్నమాట. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని పనులు మనుషులుగా ప్రతి ఒక్కళ్ళలోనికి ఇది కలుగుతూ ఉంటుంది. ఏమండి గౌరవప్రదమైనటువంటి పనులు ఉంటాయి, కొంచెం అవమానకరమైనటువంటి కొంచెం తగ్గించినటువంటి పనులు ఉంటాయి. కానీ ఎక్కువ ఎవరు ఏ పనులు తీసుకుంటారు? మాట్లాడరేమ్మా? ఇప్పుడు బాత్రూములు శుభ్రం చేయటం ఉంది, ఏ పని అంటారు అది? ఏమండి కొంచెం తక్కువ అంటారా, ఎక్కువ అంటారా? తక్కువ. ఏమండి మరి పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ఏమండి ఇలాంటివి ఉంటాయి చూసారా? ఇది ఏ పని అన్నమాట?
కొంచెం ఇదనమాట. నన్ను పాట పాడమన్నారు, నన్ను ప్రార్థన చేయమన్నారు, నన్ను వాక్యం చదవమన్నారు అని ఒక విధానం వచ్చేస్తుంది. అంటే మనుషులుగా మనం పెట్టుకున్నాం ఇది ఏమని, గౌరవప్రదమైన పనులు, చెప్పండి, తక్కువ సంబంధమైన పనులు. నేనంటాను మనుషులుగా మనం పెట్టుకున్నాం, కానీ దేవుని దృష్టిలో బాత్రూములు కడగడము ఎంతో, ఏమండి, ఇక్కడ నిలబడి పాట పాడడమో, ప్రార్థించడమో, సీపురు పట్టుకుని తొడవడమో, అది కూడా ఏంటి చెప్పండి, ఒకటే లెక్క అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మనం ఎంచుకునే ఏంటంటే కొంచెం హై క్లాసు, లో క్లాస్ ఎవరికొద్దు, ఏమంటే చీపు పట్టుకోవడం ఎవరికొద్దు, నడువు వంచడం ఎవరికొద్దు. అయ్యబాబు ఎక్కడ మళ్ళా అలా పట్టుకుంటే మనకి చాలా ఇదైపోద్ది కదా, ఆలోచించి. అంటే ఈరోజు ఆ మనస్సు రావడం లేదు చాలామందికి. క్రీస్తు మనస్సు అని అంటే ఏకంగా, ఏమండి, శిష్యుల యొక్క పాదాలను ఏం చేయడం అనమాట. అబ్బా, ఏమి ఎంత అద్భుతం అండి. ఈరోజు చాలామందిలోనికి మళ్ళీ పైపెచ్చేమంటారంటే నాది యేసయ్య మనసు అని చెప్పుకోవడానికి లేదు. ఆ గుణం, ఆ స్వభావం కనబడాలి. కాబట్టి ఏమండి, ఈరోజు తండ్రి పనుల మీద యేసయ్య ఎలా దృష్టి కలిగి ఉన్నారో మనము కూడా సంఘపరమైన, మందిరపరమైన, ఏమండి, ఆ పనుల మీద కూడా నీకు శ్రద్ధ, నీకు దృష్టి ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏ మనసు ఉన్నట్టు అన్నమాట, యేసయ్య మనసు ఉన్నట్లే, సందేహం లేదు. కానీ నేను వంగలేకపోతున్నానండి, నాకు కుదరట్లేదండి, కొంచెం క్లాసు మారింది కదా, కొంచెం ఏమండి స్థితి మారింది కదా అని అంటే, ఏమండి, ఒకవేళ మనసుండి పోయిందేమో చెక్ చేసుకో. ఏమండి, పోకూడదు, మనకి ఇంకా రావాలి మన యొక్క జీవితంలో. ఆలోచించండి దైవ జనాంగమా. అందుకని దావీదు కూడా ఏమన్నారంటే, యుద్ధానికి వెళ్ళి కత్తట్టుకుని యుద్ధం చేసేవాడికి ఎంత భాగమో చెప్పండి, సామాన్ల దగ్గర కూర్చుని కాపలా కాసేవాడికి కూడా అదే. ఏమంటే వంటగదిలో ఉండి వంట చేయడము ఎంత భాగమో, వండేసినటువంటివి అన్నీ అందరికీ వడ్డించడం కూడా అంతే భాగం. కానీ ఎవరైనా దేనికి వస్తారు అని అంటే, మామూలుగా చెప్పాలి, వడ్డించడానికి అందరూ వస్తారు, కానీ వండడానికి రాలేదు. కానీ మన దృష్టిలో కొంచెం చేసాం, కానీ దేవుని దృష్టిలో వంట వండడం ఒకటే, వడ్డించడం కూడా, లేకపోతే టేబుల్ క్లీన్ చేయడం కూడా ఒకటే. ఏం అక్కర్లేదు, అంతా అయిపోయిన తర్వాత టేబుల్ తుడిసావా, అది కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ మనసు నీవు కలిగి ఉన్నట్లు లెక్క అన్నమాట, అంతే. కాబట్టి మంచి గుణాలు కలిగి ఉండడం అని అంటే క్రీస్తు మనసు కలిగి ఉండడం. క్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే తండ్రి పనుల మీద ఏం పెట్టడం, దృష్టి పెట్టడం. ఈరోజు దేవుని పనుల మీద ఏమండి మనకు ఆ దృష్టి, ఏమండి ఆ మనస్సు మనకు ఉంటే గనక తప్పకుండా ఈ గుణం నువ్వు కలిగి ఉన్నట్లే, ఏమాత్రం అనుమానం లేదు. మొదటి మాట. రెండవ విషయం ఏమిటి అని అంటే తండ్రి చిత్తం చేయడం. అన్ని తండ్రి గురించే నేను చెప్తాను, ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయన తండ్రి విషయంలోనే ఆయన ఆ ఆలోచన కలిగి ఉన్నారు, ఆ మనసు కలిగి ఉన్నారు. కాబట్టి తండ్రి చిత్తం చేయడం. యోహాను సువార్త 6:38 చదవండి త్వరగా. యోహాను సువార్త 6:38. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకోవడానికే పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని. చాలు, ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారు, నా ఇష్టం చేసుకోవడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. మరి ఎందుకు వచ్చాను, నా తండ్రి చిత్తం, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తం చేయడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను. మరొక స్థలములో చదవక్కర్లొద్దు కానీ రిఫరెన్స్ కోట్ చేసుకోండి. యోహాను సువార్త 4:34లో యేసయ్యను భోజనం చేయమని అడుగుతారు శిష్యులు. ప్రభు టైం అయిపోతుంది కదా, 12 అయిపోతుంది, భోజనం చెయ్యండి అని అంటే, చేద్దాంలే, నాకు తెలియని ఆహారం ఒకటి ఉందలే అని ప్రభు అన్నారు. ఇదేట్రా బాబు, తెలియని ఆహారం అంటే ఏమండి, మనకు మామూలు ఏదో పెరుగు అలాంటిది చిన్న ఆహారం తీసుకొచ్చి పెడుతున్నారు. మరి యేసయ్యకు ఒకవేళ బిర్యానీ లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే అంతకు మించి ఏమైనా ఉందా? అందుకని ఒక్కొక్కసారి మేము కూడా జోక్గా మాట్లాడుకుంటూ తినరానంటే తెలియని ఆహారం ఉందలే అని అంటూ ఉంటాం. అంటే ఏదో ఉన్నట్లుగా. అయితే ఇక్కడ వాస్తవానికి తెలియని ఆహారం అని అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్, కానీ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం, ఏమండి, పానం, మంచినీళ్ళు తాగడం. ఎంత అద్భుతం అండి. అంటే పరలోకపు తండ్రి చిత్తం చేయడం యేసయ్య ఎలా ఎంచుకున్నారు, ఆహారంగా. చూసారా? మరి ఈరోజు మన యొక్క జీవితంలో ఈ అనుభవం మెట్టుకు కూడా మనం ఖచ్చితంగా రావాలి. ఏమండి, భూమి మీద ఉండగా యేసయ్య ఏమండి 100% ప్రతి విషయంలో కూడా ఎవరి చిత్తం చేశారనమాట, తండ్రి చిత్తం. ఆఖరికి ఫైనల్, చివరికి అంటే సిలువ
ఏమండి ఆ శ్రమల పరిస్థితికి వచ్చేసేటప్పటికి గెత్సేమనే తోటలోనికి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మనకు తెలుసు కదా ఆ సందర్భంలో ఆయన రాతి వేతంతో దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారట. ఏమండి చాలా ఆతృతతో ప్రార్థన చేస్తున్నారట, చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నారట. ఆ ప్రార్థనలో కూడా యేసయ్య పలికిన మాట ఏంటంటే లూకా సువార్త 22:42లో యేసయ్య ఏమన్నారు అనంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. చూడండి ఆఖరికంటే సిలువ శ్రమలు అనుభవించే విషయంలో కూడా ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమండి నా ఈ గిన్నె తొలగించు అన్నారు, కానీ మరలా ఏమంటున్నారు, లేదు లేదు ప్రభువా నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించబడాలి. ఎంత అద్భుతం అండి నిజంగా. ఇలాగున ఏమంటే రెండవదిగా మనం ఆలోచన చేస్తే యేసయ్య ఆలోచించినట్లుగా ఆలోచించడం అనంటే రెండవది తండ్రి చిత్తం చేయడం. మరి ఈరోజు మనం ఎంతవరకు ఏమండి దేవుని చిత్తం చేయగలుగుతున్నాం? ఏమండి ఎవరైతే ప్రతి విషయానికి కూడా అది ఏ కార్యక్రమమైనా, అది వివాహ కార్యక్రమమైనా, అది ఏమంటే ఒక గృహప్రవేశమైనా, అది ఒక ఇల్లు కట్టడమైనా, పునాది రాయి వేయడమైనా, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా ఆ కార్యము ఎలా జరగాలి అని అంటే దేవుని చిత్తానుసారంగా. ఏ చిత్తానుసారంగా? దైవ చిత్తానుసారంగా. మనకేమీ లేవన్నమాట. మనకు ఎటువంటి లోక సంబంధమైన వేరే విధాన సంబంధమైనటువంటి ఆచారాల పరిస్థితులు ఏమీ లేవు. ఏమంటే దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడం, అది దేవుడు చెప్తే వెళ్ళిపోవడం అంతే. అలా ఈరోజు మనము ఎంతవరకు మన యొక్క కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క కార్యక్రమాల్లో దేవుని చిత్తం చేయగలుగుతున్నాం? అలా దేవుని చిత్తం చేస్తే చెప్పండి, ఇప్పుడు ఏ మనస్సు కలిగి ఉన్నట్లు మనం? మంచి గుణాలు కలిగి ఉండాలి. రెండవ తాళపు చెవి మంచి గుణాలు కలిగి ఉండడం అంటే క్రీస్తు మనసు కలిగి క్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే యేసయ్య ఆలోచించినట్లుగా. యేసయ్య ఎలా ఆలోచిస్తారు? ఏమండి తండ్రి పనుల మీదే ఆయన ఏం పెడతారు? దృష్టి పెడతారు. అలా మనం పెడుతున్నామనంటే మనం కూడా గుణం కలిగి ఉన్నట్లే. రెండు, యేసయ్య ఎలా ఆలోచిస్తారు? నా జీవితంలో ఏది జరిగినా ఎవరి చిత్తం జరగాలి? నా తండ్రి చిత్తమే జరగాలి. ఆయన చిత్తం చేయడానికే వచ్చాను, ఆయన చిత్తం నెరవేర్చడానికి అవసరమైతే చావనైనా నేను చేస్తాను అన్నారు. ఆఖరికి ఆ తండ్రి చిత్తము జరిగించడానికి యేసయ్య మన కొరకు ఏమయ్యారు తెలుసు కదా. కాబట్టి ఈరోజు ఏమండి అలాగున ఆ యొక్క గుణాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఇక మూడవదిగా కూడా ఈ మొదటి మాటలో చెప్తాను. అదేమిటి అని అంటే తండ్రిని మహిమపరచడం. తండ్రిని మహిమపరచటం అంటే యేసయ్య ఎలా ఆలోచించారు భూమి మీద ఉండగా? ఏమండి తండ్రి పనుల మీద దృష్టి పెట్టడం, తండ్రి చిత్తం చేయడం. మూడవది ఏమండి తండ్రిని మహిమపరచటం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆ మాటలు మీకు కనబడతాయి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చింది, నీ కుమారుడు మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమపరు. 4వ వచనం కూడా చదవండి. 4వ వచనం, చేయుటకు, అండర్లైన్ చేసుకోండి, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్తున్న మాట ఇది? సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య. యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే ఏమనుకుంటున్నారు మీరు? యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే యేసయ్య చేసిన గొప్ప ప్రార్థన. ఏ ప్రార్థన? అది మామూలు ప్రార్థన, చాలా అద్భుతమైన ప్రేయర్ ఇది. అదంతా ప్రార్థనే, అధ్యాయం కూడా. ఆ ప్రార్థన మీద ఒకసారి ఎప్పుడైనా దేవుడు ఏమండి అవకాశం సమయం ఇస్తే తప్పకుండా నేను మాట్లాడతాను ఒకసారి. ఇక్కడ ఆ ప్రార్థనలో ఏమంటున్నారు? దేవా నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనంతా కూడా ఏం చేసి సంపూర్ణం చేసి నిన్నేం చేశాను. అది అంటే యేసయ్య ఆలోచించినట్లుగా ఆలోచించాలి. యేసయ్య భూమి మీద ఉండగా ఆయన ఎలాగ ఆలోచించారు? మూడవదిగానంటే తండ్రిని చెప్పండి ఏం చేశారు? మహిమపరిచారు. తండ్రిని మహిమపరిచే పనులే చేశారు. తండ్రికి మహిమ కలిగేటువంటి కార్యాలే ఆయన చేశారు. ఈరోజు మరి మన సంగతి ఏంటి? అప్లై చేసుకుందాం. ప్రతి విషయంలో కూడా మనము
ఏమంటే మనం కూడా దాన్ని అన్వయించుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మాటలు, ఈ ప్రార్థన చేసేటప్పటికి తర్వాత రోజు ఆయన మరణించడానికి వెళ్ళబోతున్నాడు. ఈ ప్రేయర్ తర్వాత ఆయన మరణించడానికి వెళ్తున్నాడు. ఆయన ముందు శిలువ మరణం ఉంది. అలాంటి టైంలో ఆయన ప్రార్థన చేసి ఏమండి ఆయన చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఏమండి యేసయ్య మహిమను వదులుకుని వచ్చింది. ఏం వదులుకుని వచ్చాడు? ఆయన మహిమను వదులుకుని వచ్చాడు కదా. ఆయన మహిమను వదులుకొచ్చింది ఎందుకనంటే తండ్రికి మహిమ తేవడానికి. అమ్మా తండ్రి ఏమండి మహిమను వదులుకొచ్చింది ఎందుకని? తండ్రికి మహిమ తేవాలని, తండ్రికి మహిమ రావాలని. అందుకని ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఎవ్రీథింగ్ భూమి మీద ఆఖరికి ఒక అద్భుతం ఆయన ద్వారా జరిగిన ఎవరికి మహిమ కలిగింది? గ్లోరీ టు గాడ్. ఎవరికి చెప్పండి మహిమ? దేవునికే. అందుకని చూడండి, ఒక గుడ్డివాడు బాగుపడ్డా, ఏమంటే ఒక 18 ఏళ్ల నుండి ఆ నడువంగిపోయిన ఆమె బాగుపడ్డా, ఎవరు బాగుపడ్డా అంతటా వారు దేవునిని ఏమని ఉంటుంది? దేవుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే ఈ లోకంలో ఏం చేసినా ఆఖరికి ఒక స్వస్థత కార్యం చేసినా, ఒక విడుదల కార్యం చేసినా, ఒక అద్భుత కార్యం చేసినా ఆఖరికి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేని కొరకు? మనల్ని ఆయన్ని చూపించుకోవడానికి కాదు. ఈరోజు కొంతమంది చేసే కార్యక్రమాలు, చేసే కార్యాలు ఎలాగున్నాయనంటే ఒక్కొక్కరు అంటారు నన్ను చూడండి, నా సోకు చూడండి అన్నట్లుగా. అంటే ఏమండి మనలను మనము చూపించుకోవడానికి, కనపరుచుకోవడానికి లేదు. అసలు ఈ భూమి మీదకి దేవుడు నిన్ను, నన్ను, మనలను ఏ ఉద్దేశంతో పంపించాడు చెప్పండి ఒకసారి. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఎప్పుడు బుర్రలో ఉండిపోవాలి. అది యెషయా 43:7 తీయకుండా చదవాలి. ఎప్పుడు మన బుర్రలో ఉండాల్సిన మాట అది. యెషయా 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించుము అని ఉంటుంది. అంటే దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎందుకు చేశాడు? ఎందుకొరకు చేశాడు? ఏప్రిల్ ఏమండి 10వ తారీఖు మన బ్రతుకులు ఎందుకు ఉంచాడు? 40 రోజులు పూర్తి చేసుకుని 41వ రోజులో కూడా దేవుడు నిన్ను, నన్ను ఎందుకు నిలబెట్టాడు అని అంటే ఆయన ఏం చేయడానికి రావట్లేదు. కొంత నోటంపడా ఆయనను మహిమపరచడానికే. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అలా చెప్పడం కూడా దేవుడిని ఏం చేయడం? అది కూడా రాలేదని అంటే ఇంకెవరు బాగు చేయలేరు ఇక ఎవరినైనా కానీ, ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఈరోజు సింపుల్గా చెప్పాలని అంటే పౌలయ్య గారు కొరింథీయులకు రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎవడు 1 కొరింథీ 10:31లో మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, మీరేం చేసినను సమస్తము దేని కొరకు చెయ్యండి? అది ఆయన మహిమ కొరకే, ఆయన మహిమ కొరకు, ఆయన మహిమపరచటానికే, ఆయన మహిమపరచటానికే. ఈరోజు ఏమండి ఈరోజు మనం అలాంటి అనుభవం కలిగి ఉంటే తప్పకుండా ఏ మనసు కలిగి ఉన్నట్లు? అందుకని ఈ ప్రార్థన ఎప్పుడు మీరు చేసుకోండి. అయ్యా ఇది చేసేయను ఆయన, అది చేసేయను ఆయన, అది ఇచ్చేయను ఆయన, ఇది ఇచ్చేయను ఆయన అంటాం కాదండి. ప్రభువా ఈ అవసరత కలిగి ఉన్నాను, నువ్వు తప్పకుండా తీరుస్తావు అని విశ్వాసం ఉంచుతున్నాను. నా గొప్ప కొరకని కాదు ప్రభువా, ఈ గృహము ఈ విధంగా కట్టబడడం ద్వారా, ఈ వివాహము ఇలా జరగడం ద్వారా, అయ్యా ఈ కుటుంబం ఇలా కట్టబడడం ద్వారా, ఈ మేలు జరగడం ద్వారా అయ్యా నీ నామం ఏం చేయబడాలి? అన్య జనుల మధ్యలో మీ నామము మహిమపరచబడినట్లుగా, మీ నామము ఘనపరచబడినట్లుగా దేవా ఈ కార్యము నా జీవితంలో జరిగించని అడుగు చూడు. ఆయన నామము మహిమపరచడానికి దేవుడు తప్పకుండా కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవాల్లోనికి మనం రావాలి. ఎన్ని మాటలు మనం చెప్పుకున్నాం? 3 మాటలు. యేసయ్య ఆలోచించినట్లుగా మనము ఆలోచించాలి. యేసయ్య భూమి మీద ఉండి ఎలా ఆలోచించారంటే ఏ పనుల మీద? తండ్రి పనుల మీదే దృష్టి, ఇంకే దేని మీద లేదు ఆయనకి. ఏమంటే రెండవది తండ్రి చిత్తం చెయ్యడమే. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అచ్చమ్మ చెప్పింది, బుచ్చమ్మ చెప్పింది, లేదు ప్రక్కనెట్టు నా దేవుడు చెప్పాడు, నా యేసయ్య చెప్పాడు. ఆయన చెప్తే నేను నూతులకైనా గోతులకైనా ఎక్కడైనా దూకేస్తాను, ఏం భయం లేదు నాకు అన్నంత స్ట్రాంగ్గా ఏమండి ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఉండగలగాలి. మూడవది తండ్రిని ఏం చేయడం? మహిమపరచ. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఏమంటే మనలో ఉన్నాయో అంటే మనం ఏ గుణాలు కలిగి ఉన్నట్టు? మంచి గుణాలు. మంచి గుణాలు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఏమండి ఎప్పుడు జీవితం ఎలాగుంటుంది? హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈరోజు ఎందుకు అనేక మంది ఆనందించలేకపోతున్నారు? ఎందుకని క్రీస్తులో ఏమండి ఆనందించలేకుండా ఏమండి సణుగులతో మూలుగులతోనే బ్రతుకుతున్నారు అని అంటే ఇంకా ఏ గుణాలు రాలేదన్నమాట. మంచి గుణాలు అంటే ఆ మంచి గుణాలు రాలేకపోవడానికి ఏ మనసు రాలేదన్నమాట? యేసు మనసు. యేసయ్య మనసు ఎందుకు రాలేదు అని అంటే ఆయన ఆలోచించినట్లుగా. కాబట్టి యేసయ్య ఆలోచించినట్లుగా మనం ఆలోచించగలిగితే క్రీస్తు మనస్సు కలిగిన వారంగా మనం ఉన్నట్లు అవుతుంది. అది మొదటి మాట. రెండవది, ఇందులోనే 3 మాటలని చెప్పాను కదా, త్వరగా నేను చెప్పి ముగిస్తాను. యేసయ్య చూచినట్లుగా చూడడం. రెండవది, యేసయ్య చూచినట్లుగా చూడడం. ఏమంటే ఒకటి, ఆయన ఆలోచించినట్లు ఆలోచించాలి, ఆయన చూచినట్లు చూడాలి. ఆయన చూచినట్లు చూడాలి. ఆయన ఈ భూమి మీద ఉండగా ఎలా చూశాడు ఆయన వివరించిన టగటగా సమయాన్ని బట్టి చెప్పేస్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోనండి. నెంబర్ 1, మొట్టమొదటిగా యేసయ్య ఎలా చూశారు ఈ భూమి మీద ఉండగానంటే మనందరికీ తెలుసు, 12 ఏండ్ల నుండి ఒక ఆమె రక్తస్రావ రోగంతో ఏమవుతుంది, చాలా బాధపడింది. తెలుసు కదా మనకి. ఏమన్నా ఆ స్త్రీని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎలా చూశారు అని అంటే రోగిగా చూశారు. అందరూ ఎలా చూశారు? రోగిగా చూశారు, అంటరాని దానిగా చూశారు. కానీ నా యేసయ్య ఎలా చూశారు? నా యేసయ్య ఎలా చూశారు? కుమారిగా చూశారు. హల్లెలూయా. మార్కు సువార్త 5:34లో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, అమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళు. అందరూ ఒక రోగిగా, అందరూ ఒక అంటరాని దానిగా బయట ఉండు రకరకాలైనటువంటి ఆక్షేపణలు చేసి మాట్లాడారు. కానీ యేసయ్య ఒక కుమార్తెగా చూశారు. చూసి ఆమెను ఏం చేశారు? బాగు చేశారు, స్వస్థపరిచారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు గమనిస్తూ ఉండండి. రెండవది, మత్తయి 14:14లో ఆయన దగ్గరికి ఒక గొప్ప సమూహం వచ్చేసింది. ఒకసారి యేసయ్య అడవిలో ఉన్నాడని తెలుసుకుని కూడా, ఏమంటే అరణ్యములో ఉన్న యేసయ్య దగ్గరికి గొప్ప సమూహం వస్తే యేసయ్య అట వారిని చూచి కనికరపడి అని ఉంటుంది అక్కడ. ఏం పడ్డారట అంటే యేసయ్య వాళ్ళని ఎలా చూశారు? కనికరముతో చూశారు. చెప్పండి, ఎలా చూశారు? కనికరముతో చూశారు. కనికరముతో ఆయన కదిలిపోయి ఏమండి అందులో రోగులైన వారందరినీ ఆయన ఏం చేశాడట? ఆయన స్వస్థపరిచాడు. ఇక మూడో విషయానికి వస్తే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ. మూడవ కోణం ఇది. పాపి విషయంలో చెప్తున్నాను నేను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మనందరికీ తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరు ఎలా చూశారు? చెప్పరేమ్మా, ఎలా చూశారు? ఒక పాపాత్మురాలైన స్త్రీగా, ఇంకా ఒక వేశ్యగా, ఇంకా ఎలాగా? ఒక్క రకంగా కాదండి. నిజంగా ఆ టైంలో ఆ పరిస్థితుల్లో ఎవడికి ఏ పేరు నచ్చితే ఆ పేరు. అవసరమైతే నేను ఎలా అనుకుంటానన్నమాట, ఈనాటి ఈ కొంతమంది సినిమా ఫీల్డ్లో ఉంటారు కదా హీరోయిన్స్ అని, అవసరమైతే ఆ పేర్లు కూడా వాళ్ళకి తగిలిచ్చి, అంటే చాలా వ్యంగ్యంగా, చాలా వెటకారంగా, చాలా హాస్యాస్పదంగా, రకరకాలుగా ఎవడికి ఎలా వస్తే అలా పిలిచి ఏమంటే మాట్లాడారు, అలా చూశారు. కానీ నా యేసయ్య ఎలా చూశారు? తల్లిగా చూశాడు. స్తోత్రం చెప్పరే మరి. అందుకనే కదా యేసయ్య అన్నారు, అమ్మా ఎవరు నీకు ఏ విధించలేదా? శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష వేయను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆలోచన చేస్తున్నాం. ఈ మూడవ విషయంలోనే నేను ఈ విషయాలన్నీ చెప్తాను. మొదటిగా వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని చూసాం. 2, మీ అందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ. జక్కయ్య, ఎవరు చెప్పండి? జక్కయ్యని అందరూ ఎలా చూశారు? పొట్టోడుగానా? ఆయన ఎలాగైనా పొట్టోడే, మీరు చెప్పినా చెప్పకపోయినా. అందరూ ఆయన ఎలా చూశారు? పాపి అయినా. అక్కడే కదా యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు భోజనానికి? ఇంకెవరు లేరేటి అన్నట్లుగా కామెంట్స్ రకరకాలుగా. మనుషులు ఎలాంటి వాళ్ళు అని అంటే మామూలు వాళ్ళు కాదనమాట అండి. వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా కానీ అది కనిపించదు అనమాట. ఏమండి యేసయ్య పాపి అయిన మనిషి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అంటే అందరూ జక్కయ్యని ఎలా చూశారు? మరి యేసయ్య అయ్యో ఆ విషయాలు కూడా మీరు చెప్పకపోతే ఇంత స్టడీ, ఇంత విధానము పాస్టర్ గారు కాసేపు మీరు మాట్లాడకండి బాబు, మీరు మాట్లాడకండి. మా వాళ్ళు చెప్తారు, మా వాళ్ళు ముత్యాలు వజ్రాలు తవ్వుతూ ఉంటారు, బోళ్ళు అంత గని ఉంది, బీరువాళ్ళు పట్టేసింది. ఏమండి ఈ సింపుల్ విషయాలు కూడా చెప్పకపోతే ఎలా? మీరు అందరూ జక్కయ్యను పాపిగా చూస్తే యేసయ్య ఎలా చూశారు?
అబ్రహాము కుమారుడు. అందుకనే అన్నారు కదా. కాబట్టి ఇంకొక చివరి మాట చెప్పి నేను ఈ యొక్క విషయాన్ని ముగిస్తాను. ఏమంటే సిలువలో ఇద్దరు దొంగలు, మధ్యలో యేసయ్య మనకు తెలుసు. రెండవ దొంగ ఏమంటే రెండవ దొంగ, ఆ దొంగని అందరూ ఎలా చూశారు? దొంగగానే చూస్తారు. దొంగోండి మళ్ళీ ఇంకా దీనికి పెద్ద మర్మం అన్నట్లుగా. ఏమంటే ఎక్కడ బుర్ర మీరు ఆలోచన చేస్తే నాకు అర్థం కావట్లేదు. దొంగోడిని ఎలా చూస్తారు? త్వరగా చూసి రండి బాబు మా బీరువాలో పక్కన ఎడుతున్నాం పట్టుకెళ్ళండి అని అంటారా? దొంగగానే చూస్తారు. కూనికూరగా చూస్తారు, మర్డర్గా చేసేవాడుగా. అందుకని ఆల్రెడీ చేశాడు కాబట్టి అందరూ. కానీ అద్భుతం ఏంటి అని అంటే అందరూ ఆ వ్యక్తిని చూసింది దొంగ కాబట్టి. కానీ యేసయ్య ఎలా చూశారు? అతనిలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశారు. స్తోత్రం చెప్పండి. అతనిలో ఉన్న పశ్చాత్తాపం కలిగింది కాబట్టి యేసయ్యని ఏం చేశాడు? రిక్వెస్ట్ చేశాడు. ఏమని? యేసయ్యా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను. ఆ ప్రార్థన వచ్చిందంటే లోపల ఏమొచ్చిందని అర్థం. పశ్చాత్తాపనుడికి ఇంకేం ఉండదు. ఇక పోతే పోనతో వీళ్ళతో పోతాం, నరకన పోతాం అంతే. ఏమండి ఆల్రెడీ మొదటోడు అలాంటి రకమే. ఏమండి కానీ ఈ రెండవ వ్యక్తి మొదటోండి, దేవునికి భయపడవా, మనము అదే శిక్షా విధిలో ఉన్నాము కదా అని చెప్పి కాస్త ఆ వ్యక్తి అవతలోడు నోరు ముగించి, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను అని అంటే వెంటనే యేసయ్య నేడు నీవు నా ఆ పరదైసులో ఉంటావు. కాబట్టి చూసారా, అంటే ఈ వ్యక్తిని అందరూ దొంగగా చూస్తే యేసయ్య అతనిలో ఉన్న పశ్చాత్తాపం కలిగిన మనసు అదండి యేసయ్య చూచినట్లుగా చూడడం. ఈరోజు ఎంతమందికి ఎలాగొచ్చింది? ఎవరో ఏదో పొరపాటు చేశారు, ఎవరో ఏదో తప్పు చేశారు. ఎవరైనా మనుషులు కదా, సంథింగ్ జరుగుతూ ఉంటుంది. అది నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలోనైనా జరుగుతుంది కొన్నిసార్లు. కానీ ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? ఏమంటే వెంటనే అనమాట ఇంకా ఈవిడేదో పెద్ద ఉత్తమరాల్లాగా, ఏమంటే ఇవిడేదో పెద్ద ఇదైపోయినట్లుగా, ఇంకా పరిశుద్ధురాల్లాగా అనమాట అండి, అసలు పాపమే అంటున్నట్లుగా. ఇంకా మేమైతే అలా కాదమ్మా అని చెప్పి తిప్పుడెందుకు అనవసరమైనటువంటిది. లేదు అంటే ఈరోజు దేవుని పిల్లలుగా అంటే ఏ మనసు రావడం లేదు అని అంటే, ఏమండి ఎవరైనా ఒకవేళ పడిపోయినా చెడిపోయినా మరొక పరిస్థితుల్లో ఉన్నా, ఏమండి మనము యేసయ్యలాగా చూడాలి అని అంటే చెప్పండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆయనకున్నటువంటి ఆ హృదయ భారము మనకున్నప్పుడే అలా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈరోజు ఎంతోమంది అలా నశించిపోయేవారు ఉన్నారు. వాళ్ళని గురించి మనం కామెంట్ చేయడం, వేరే రీతిలో మాట్లాడటం కాదు. నేను అందుకని అంటాను, ఎవరి గురించి అయినా వేరేగా తెలిసిందా ఏం చేయి, నీకేమన్నా దేవుడు సహాయం చేస్తే ఆ వ్యక్తిని గురించి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి అవసరమైతే. అంతేగాని మూట భుజాన్ని వేసుకుని తిరగక అనవసరంగా. ఈరోజు ఆవిడైపోయింది, రేపు నీవవుతా, నీ యొక్క కుటుంబం అవుతుంది కదా. ఈరోజు క్రీస్తు మనసు అనంటే నశించిపోతున్న ఆ పాపుల విషయంలో చెప్పండి, అలాంటి ఆ మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ భారం మన హృదయంలో ఉండాలి. ఎంతమందిలో ఉంది? ఉంటే గనక చెప్పండి, ఏ మనసు మనకు ఉన్నట్లు? అది క్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే, ఒకటి ఎవరు ఆలోచించినట్లుగా, రెండు ఎవరు చూచినట్లుగా, ఇక ఒక్క మూడవ మాట ఎక్కువ వివరించకుండా చెప్పి ముగిస్తాను. ఆయన చేసినట్లే చేయడం, యేసయ్య చేసినట్లే చేయడం. ఏమండి ఆయన ఆలోచించినట్లుగా ఆలోచించడం, ఆయన చూచినట్లుగా చూడడం, ఆయన చేసినట్లు చేయడం. యేసయ్య చేసినట్లు చేయాలి. ఆయన ఏం చేశాడు? అసలు ఆయన ఏం చేశాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఏం చేశాడు అని అంటే, ఏమండి ఆ అద్భుతాల గురించి వాటి గురించి కాదు మనం ఆలోచించవలసింది. అంటే ఏ విధమైనటువంటి రీతిని ఆయన కలిగి ఉన్నాడు అని అంటే, మొదటి మాట చెప్తాను, ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ కూడా తండ్రి మీదనే ఆయన ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? ప్రతి విషయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదివితే, నిజంగా 5వ అధ్యాయం అనేటువంటిది చాలా మామూలు అధ్యాయం కాదనమాట అండి. అది వెంటనే మనకు అర్థం కాదు మామూలుగా చదివిన. యేసయ్య మీద చాలా భయంకరమైనటువంటి నేరారోపణలు, చాలా పరిస్థితులు చేశారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అనబడిన వాళ్ళు, పరిశీలన అనబడిన వాళ్ళు. అలాంటి సందర్భంలో 5:19లో యేసయ్య ఏం చెప్పారు ఒకసారి చదవండి. కాబట్టి యేసు వాళ్ళకి ఇలాగ సమాధానం ఇచ్చారు, తండ్రి ఏది చేయడం
కుమారుడు చూస్తారో అదే కానీ తనంతట తాను ఏదియు చేయ నేను. ఆ వచనాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే యేసయ్య ఏమండి ఆయన ఏం చేశారు ఈ భూమి మీద ఉండగా అనంటే గనక ప్రతి విషయంలోనూ ఎప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు? తండ్రి మీద. ఎవరి మీద చెప్పండి? మరి ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడాలి? మాట్లాడట్లేదు ఎవరు? మందా దేవుని మీద ఆధారపడాలి. చెప్పండి ఎవరి మీద? అది మనం దేవుని మీద ఆధారపడకుండా ఏమన్నా అమ్మా నాన్నల మీదో అత్తామామల మీదో లేకపోతే మాకు వాళ్ళు ఉన్నారు, మాకు వీళ్ళు ఉన్నారు, మాకు ఆ డిపార్ట్మెంట్ ఉంది, ఈ డిపార్ట్మెంట్ ఉంది, ఇలా ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, అలా ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారని చెప్పి ఏమంటే ప్రభుత్వాల మీదో వ్యక్తుల మీదో పరిస్థితుల మీదో ఆధారపడడం కాదు. మనకు ఎందరున్నా లేకపోయినా కానీ ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలన్నమాట? దేవుని మీద ఆధారపడడమే. ఆయన చేసినట్లు మనం కూడా చేయడం. యేసయ్య ఆయనకి చేత కాదా? ఏమంటే అన్ని పరిస్థితులు ఆయనకు వచ్చినప్పుడు ఒక్క ఫోను కొడితే పరలోకానికి ఏంటి పరిస్థితి అయినా కానీ అలా కాదు, ఆయన మీద అలా ఆధారపడ్డారు తప్ప వేరే విధానములో ఏమండి ఆయన వేరే దారులు ఎలా కూడా ఆయన వెతుక్కోలేదు. అసలు ఏ విధంగా కూడా ఆయన వెళ్ళలేదు. కొంతమంది దేవుని మీద ఆధారపడడం మానేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్వబుద్ధి మీద ఆధారపడతారు. ఏ బుద్ధి అండి? అందుకని బైబిల్ చెప్తుంది నీ స్వబుద్ధిని ఏం చేసుకోవద్దు. అది మన బుద్ధి మీద కాదు, ఎవరి మీద ఆధారపడాలి? అదే చేశారు యేసయ్య. మొదటిది. రెండవది నేను చెప్తాను, తండ్రికి ఇష్టమైన కార్యాలే చేశాడు ఆయన. తండ్రికి ఇష్టమైన కార్యాలే చేశారు ఆయన భూమి మీద ఉండగా. ఏమంటే మీరు యోహాను సువార్త 8:29 నోట్ చేసుకుంటే గనక యోహాను సువార్త 8:29లో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదనే అద్భుతమైన వచనం బైబిల్. అది నాకు చాలా ప్రియమైన వచనం. అది పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య మాట్లాడినటువంటి మాట. నన్ను పంపినవాడు ఏమై ఉన్నాడు? నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం అన్నాడు అక్కడ. చూసారు మీరు? ఎవరికి ఇష్టమైన కార్యం? నాకు నచ్చినది అనలేదు ఆయన. ఎవరికి నచ్చింది? ఆయన తండ్రికి ఇష్టమైనది. తండ్రికి ఇష్టమైన కార్యాలంటే ఇక్కడ 3 మాటలు చెప్తాను. మొదటిది ఏమంటే తండ్రికి ఇష్టమైన కార్యాలనంటే ఆలోచన, ఏమంటే రెండవది అనుభూతులు, మూడవది క్రియలు. ఆ 3 కింద మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయడం అంటే ఆలోచన విషయంలో, ఏమంటే అనుభూతుల విషయంలో, క్రియల విషయంలో. ఆలోచన చేసినా ఎవరికి ఇష్టమైనట్లు? తండ్రికి ఇష్టమైనట్టు అనండి. అనుభూతులు కూడా ఎలాంటివి? తండ్రికి ఇష్టమైనట్లు. క్రియలంటే ఏమిటి? పనులు కూడా ఎవరికి ఇష్టమైనట్లు. అది మరి ఈరోజు మన సంగతి ఏంటి? దేవుడి ఇష్టం ఉండదు, ఏమంటే ఎవరి ఇష్టం ఉండదు, నా ఇష్టం. ఈరోజు ఈ ట్రెండింగ్ అందంటండి, ఇప్పుడున్న ప్రస్తుతం యొక్క ట్రెండింగ్ ఎలా నడుస్తుందనంటే నా ఇష్టం మీద నడుస్తుందట. చెప్పండి ఏ ఇష్టం? ఈరోజు నేను వార్తల్లో చూశాను పొద్దున్న 50 సంవత్సరాల ఏమండి వ్యక్తిని 18 సంవత్సరాల అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఎన్ని సంవత్సరాలండి ఆయనకి? 50 సంవత్సరాల ఏమండి ఆ పెద్ద ఆయన్ని ఏమండి 18 సంవత్సరాల యువతి చెప్పండి ఏం చేసుకుంది? బుద్ధిగానే లేదేట నీకు అంటారు కదా వెంటనే, బుర్రగానే ఏమన్నా అని అంటే అప్పుడు వెంటనే ఏమంటుంది అనుకుంటున్నారు? నా ఇష్టం. ఏంటంటే ఈ మధ్య ప్రతి ఓడికి వచ్చిన మాట ఏంటి? నా ఇష్టం. ఎందుకు అలా చేసావు? నా ఇష్టం. ఎందుకు అలా వచ్చి? నా ఇష్టం. ఈరోజు అలాగైపోయింది సమాజం. నా ఇష్టం నా ఇష్టం అంటే ఏమంటే బ్రతుకు ఏమైపోద్ది అంటే బస్ స్టాండ్ అయిపోద్ది. దేవుని పిల్లలు ఈరోజు నా ఇష్టం కాదు, నేను అంటాను మన ఇష్టం. చెప్పండి ఏమవ్వాలి? చావాలి. దేవుని ఇష్టం జరగాలి. అప్పుడే మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఇది ఎన్నో మాట? రెండో మాట. మూడవది ఆయన చేసినట్లు చేయడం అంటే ఏమండి మాదిరి చూపించటం. యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మీరు చదువుకోండి, తర్వాత రాసుకుని. ఏమండి యేసయ్య శిష్యుల యొక్క పాదాలని ఆయన కడిగాడు అక్కడ తగ్గించుకుని. ఏమండి అది చేస్తూ ఆయన ఏమన్నాడంటే నేను ఎందుకు ఇలా చేస్తాను అనుకుంటున్నారు మీరు? ఊరకనే చేయట్లేదు. 15వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఇలాగున చదవండి 15వ వచనం. నేను మీకు చేసి ఉన్న ప్రకారము మీరు చెయ్యాలని మీకు మాదిరి చూపిస్తున్నాను. చూసారా యేసయ్య ఎందుకని అలా చేశారు అనంటే నేను తగ్గించుకుని నేను వంగి శిష్యుల పాదాలకు కడిగి మీకు కూడా ఏం చూపిస్తున్నాను? మోడల్. మీరు కూడా అలా చేయండి, మీరు కూడా అలా తగ్గించుకోండి.
ఏమండి, అనవసరమైన హెచ్చింపులకి, అనవసరమైన గర్వాలకు పోకండి. తగ్గండి, తగ్గండి, ఎంత తగ్గితే అంత మీకు మేలని యేసయ్య ఆయన ఏం చూపించారు మనకనంటే మాదిరి. మరి ఈరోజు ఆ క్రీస్తు మాదిరి ఎంతమందిలో ఉంది? ఏమంటే మనం నిజంగా ఆ మాదిరి కలిగి ఉండగలుగుతున్నామా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక ఏమండి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు ఏం చెయ్యండి, నేర్చుకోండి అని ప్రభు చెప్పారు కదా. ఈరోజు అలాంటి తగ్గింపు, అలాంటి దీనత్వం ఏమండి ఈరోజు మనం కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయండి. ఆయన చేసినట్లే చెయ్యాలి. ఆయన ఏం చేశారు? ఒకటి, తండ్రి మీద ఆధారపడ్డారు. 2, తండ్రికి ఇష్టమైన కార్యాలు చేశారు. 3, మాదిరి చూపించారు మనందరికీ. మరి మనం ఎవరికి మనం మాదిరి చూపిస్తున్నాం? నీ ఇంట్లో నీవెవరికి మాదిరి? సంఘంలో నువ్వెవరికి మాదిరి? ఎవరికి మనం మోడల్గా ఉన్నాం? ఆలోచన చేద్దాం. ప్రతి అంశంలో 3 మాటలు నేను చెప్పాను. ఏమండి ఈ రాత్రి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమండి మన యొక్క జీవితంలో క్రైస్తవుడు ఆనందంగా జీవించాలంటే 4 తాళపు చెవులను కలిగి ఉండాలి. అందులో 2వ తాళపు చెవి ఏంటి అని అంటే మంచి గుణాలు కలిగి ఉండాలి. చెప్పండి, ఏ గుణాలు కలిగి ఉండాలి? మంచి గుణాలు కలిగి ఉండడం అని అంటే క్రీస్తు యేసు మనసు కలిగి ఉండడం. క్రీస్తు యేసు మనసు కలిగి ఉండడం అంటే యేసయ్య ఆలోచించినట్లుగా ఆలోచించటం. 2, యేసయ్య చూచినట్లు చూడడం. 3, యేసయ్య చేసినట్లు చెయ్యడం. ఆయన ఏమండి ఆలోచించినట్లు ఆలోచిస్తున్నామా? ఆయన చూచినట్లు చూస్తున్నామా? ఆయన చేసినట్లు చేస్తున్నామా? చేస్తున్నామండి పాస్టర్ గారు, చూస్తున్నామండి అయ్య గారు. అవునండి, అలాగే ఆలోచిస్తున్నాం. మ్యాచ్ అయిపోయాయండి ఆయన్ని మాయ అని అంటారా? అంటే ఈరోజు మీరు ఏ గుణాలు కలిగి ఉన్నట్లు? 2వ తాళం చెప్పి మీ దగ్గర ఉన్నట్టు అనమాట. లేదండి బాబు, మా ఆలోచనలన్నీనండి పనికిమాన ఆలోచనలండి, గోతులు తీసే ఆలోచనలండి. ఏమంటే రకరకాల ప్రక్కదారి బట్టే ఆలోచనలు. ఒకవేళ ఉంటే మార్చుకుందాం. మంచి గుణాలు ఎప్పుడు వస్తాయి అని అంటే ఏ మనసు కలిగి ఉంటే వస్తాయి? అది యేసయ్య మనసు కలిగి ఉంటే. ఆ మనసు రావడానికే కదా రోజు ఆయనతో మనం ఏం చేస్తున్నాం? 6 నెలలు సహవాసం చేస్తే వారు ఏమయ్యారట? మరి 50 రోజులు చేస్తే ఖచ్చితంగా ఏమండు వస్తుంది కదా, అది దేవుడు తప్పకుండా ఇస్తాడు కదా. ఏమంటే ఈరోజు అది కూడా చాలామంది కలిగి ఉండడానికి కష్టమైపోతుంది, భారం అయిపోతుంది. మేము ఎలాగే ఉంటాం, మా పరిస్థితి ఇది అంటున్నారు. అలా కాకుండా క్రైస్తవ జీవితం ఆనందంగా ఏమంటే మనము నడిపించబడాలి, జీవించాలనంటే ఖచ్చితంగా 2వ తాళపు చెవిని కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.